ధర అలాగే వాళ్ళ అమ్మ అయితే విష్ణు వాళ్ళ ఇంట్లో తిష్ట వేసి విష్ణుయే తప్పు చేశాడు, నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పి ధర వాళ్ళ అమ్మ అయితే పదే పదే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వేదవతి అయితే విష్ణు ఏం తప్పు చేశాడు, తప్పు చేయలేదని అంటున్నాడు కదా అంటే, లేదు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడని చెప్పి అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం పరిష్కారం చెయ్యాలి చెప్పు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణు అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో ధర వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, నా కూతురు జీవితం మళ్ళీ బాగుపడాలంటే నేను ఒక పని చెప్తాను చెయ్యండి, విష్ణు నా కూతురు మెడలో తాళి కట్టాలి, అలా అయితేనే నా కూతురు జీవితం మళ్ళీ బాగుపడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న విష్ణు అయితే ఇక చాలు ఆపండి, నేను తప్పు చేయలేదు అంటుంటే మీరు తప్పు చేశాను అంటున్నారేంటి, అసలు మీరు చూసారా నేను స్పృహ కోల్పోయి ఉన్నాను, ఆ స్పృహ కోల్పోయి ఉన్నప్పుడు ఏం చేశానో ఎలా చేశానో నాకేమీ తెలియదు, అలాంటిది మీరు ఎలా తప్పు చేశానని నిరూపిస్తారు, లేదు నేను మాత్రం తప్పు చేయలేదు అని చెప్పి తేల్చి చెప్పేస్తాడు. అది విన్న ధర అలాగే వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లేదు ఒకవేళ నేనే తప్పు చేశాను అని తెలిస్తే ఖచ్చితంగా ధరాని పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగైనా సరే నిరూపించండి, ధరాన్ని నేను ఏమైనా చేసి ఉంటే అప్పుడు ధరకి ప్రెగ్నెంట్ వస్తుంది కదా, అప్పుడు చెప్పండి, అప్పుడు నేను ధరాన్ని పెళ్లి చేసుకుంటాను, అంతవరకు నేను తప్పు చేయని మనిషినే, మీరు పదే పదే అలా అనవద్దు, నేను మాత్రం తప్పు చేయలేదు అని చెప్పి విష్ణు అయితే తేల్చి చెప్పేస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.